హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ కార్యక్రమాన్ని మనం ముందరికి జరుపుకుందాం. మొదట గురువులకి ప్రార్థన చేస్తూ గురువుల యొక్క ఆశీర్వచనాలు, వాళ్ళ కరుణ కటాక్ష విచీక్షణలోనే ఈ యొక్క కార్యక్రమం జరగాలని ప్రార్థిస్తూ మనం మొదలు పెడదాం. మీకందరికీ స్క్రీన్ కనబడుతుంది అనుకుంటాను. ఎస్ ప్రభుజీ, కనిపిస్తుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి సపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ యొక్క కార్యక్రమం మనం పూర్తిగా మొదలు పెట్టే ముందర కొన్ని సూచనలు నేను చేయదలుచుకున్నాను. నేను 4-5 రోజుల నుంచి మీ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ చాలా జ్ఞానము, చాలా ఆనందాన్ని పొందుతున్నాను. నాకు జ్ఞానం కలిగింది, కొన్ని డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి, చాలా ఆనందం కూడా వేసింది. కానీ ఈరోజు ఈ కార్యక్రమంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పూర్తిగా ఈ ఒక వచ్చే 45 నిమిషాల్లో మనం ప్రాధాన్యంగా ఒక్క శ్లోకాన్నే చదువుకోవడం జరుగుతుంది. ఆ ఒక్క శ్లోకానికి సంబంధించిన కనెక్ట్ అయిన కొన్ని శ్లోకాలు కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. కానీ ఒక్క శ్లోకానికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ చర్చ ద్వారా ఈ శ్రోతలు కూడా ఈ చర్చలో భాగస్వాములు కావాలని నేను ఆశిస్తున్నాను. అంటే అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపి మిమ్మల్ని ఎవరైనా మీ ఫోన్లని ఆడియోని అన్మ్యూట్ చేసుకొని మీరు ఆ స్లైడ్లో ఉన్నది కానీ మీకు ఏమైనా తెలిసిన దాని గురించి కానీ చెప్పవచ్చు. నేను ఎప్పుడెప్పుడు ఆపితే అప్పుడప్పుడు మీకు అప్పుడు సూచన చెప్తాను, అప్పుడు మీరు పాల్గొనాలి. ఈ యొక్క కార్యక్రమము సఫలీకృతం కావాలంటే మీ భాగస్వామ్యం కూడా చాలా ఉండాలి, పార్టిసిపేషన్ అనేది చాలా ఉండాలి. మనం ఈ 40 నిమిషాల్లో ఇప్పుడు మీకు ఈ శ్లోకం ముందర కూడా తెలిసి ఉండవచ్చు. తెలుసుంటే ఇది ఒక రివిజన్ క్లాస్ లాగా తీసుకోండి. తెలియకుంటే ఈ శ్లోకాన్ని కంఠస్థ పట్టడానికి ప్రయత్నించండి. కంఠస్థం చేయడం
వీలు కానిచో ఈ శ్లోక సారాన్ని, ప్రాముఖ్యతని తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క విషయాన్ని మీ నుంచి నేను అర్థిస్తున్నాను. అంటే ఈ 40 నిమిషాలు మనందరం కలిసి ఆ ఒక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం కనుక, ఆ శ్లోకం యొక్క సారము, ప్రాముఖ్యత వీలైతే కంఠస్థం కూడా చేసేటట్లు మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ నుంచి ఈ శ్లోకం మీ జీవితంలో ఒక భాగం అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ఈ మనం ఈరోజు చర్చించుకునే శ్లోకం మన జీవితంలో ఒక భాగం అయితే మనకి ఆధ్యాత్మిక లాభం ఎంతో ఉంటుంది. దాన్ని మనం ఎన్నిసార్లు తలుచుకుంటుంటే అన్నిసార్లు దాని లోతు, దానిలో ఉండే కరెక్ట్ మీనింగ్ మనకి నెమ్మదిగా అర్థమవుతుంది. నా జీవితానికి ఒక దిశానిర్దేశం చేసిన ఈ శ్లోకంతో సంబంధమైన ఇతర శ్లోకాలను కూడా నేను ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. కాకపోతే ఒకే శ్లోకానికి మటుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. చాలా మటుకు స్లైడ్లలో మీకు ఒకవైపు తెలుగు, ఒకవైపు ఇంగ్లీష్ కూడా కనబడుతుంది. నేను ఎందుకు ఇలా చేశానంటే, ఎందుకంటే ఇలాంటి ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నప్పుడు మనకి ఆ యొక్క శ్రోతలు ఎవరు, ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనకి పూర్తిగా తెలియదు. కొంతమంది తెలుగు భాష మాట్లాడితే అర్థమవుతుంది, కొందరికి తెలుగు భాష వచ్చు కానీ తెలుగు భాషను చదవలేరు. అలాంటి వాళ్ళ కొరకు కూడా ఈ ఇంగ్లీష్లో కూడా ఇట్లా పెట్టడం జరిగింది. చాలా మటుకు స్లైడ్లలో తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటుందన్నమాట. అంటే తెలుగు వింటే అర్థమైన వాళ్ళు, కానీ తెలుగు చదవలేని వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రెజెంటేషన్ వీలుగా ఉండేటట్లు తయారు చేయబడ్డది. ఇవాళ మనం చర్చించుకునే శ్లోకం, దానికి ఒక టైటిల్, దానికి ఒక పేరు ఇవ్వాలనుకుంటే, ఆనందానికి నిజమైన కీలకం, సంతోషానికి నిజమైన కీలకం. ఇక్కడ మీకు యారో కనబడుతుంది కదా, ఇది మనం 2వ అధ్యాయంలో ఉన్న శ్లోకం అన్నమాట. ఆ శ్లోకానికి వెళ్లే ముందర మనం 2వ అధ్యాయంలో శ్లోకానికి వెళ్ళేటప్పుడు ఆ 2వ అధ్యాయం గురించి మనం ఒక సంగ్రహంగా తెలుసుకుందాం. ఒక శిష్యుడు రూపం గ్రహించిన అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని శరణు వేడగా, నిత్యమైన ఆత్మ మరియు అనిత్యమైన భౌతిక దేహముల నడుమ గల మూల భేదములు వివరించుచు ఆ దేవుడు అతనికి ఉపదేశంను ఆరంభించాడు. అంటే 2వ అధ్యాయంలో నిత్యమైన ఆత్మ, అనిత్యమైన భౌతిక దేహాల గురించి జ్ఞానం ఇవ్వబడుతుంది అన్నమాట. ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహమునకు ప్రయాణించే విధానమును, నిస్వార్థముకు భగవత్ సేవ లక్షణములను శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు. ఈ 2వ అధ్యాయాన్ని గీతా సారము సంగ్రహము అంటారు. నేను ఈ పర్టికులర్ స్లైడ్ ఎందుకు పెట్టాను అంటే, గత 4-5 రోజుల నుండి నేను ఈ యొక్క కార్యక్రమాలు వింటున్నప్పుడు పలు ప్రశ్నలు వేయబడ్డాయి. ఆ భక్తులు ఆ ప్రశ్నల్ని అర్థం చేసుకొని దానికి వివరంగా సమాధానాలు ఇచ్చారు. చాలా బాగుంది. కానీ ఆ ప్రశ్నలు అన్నిటినీ నేను ఒక సమ్మరీ లాగా చూసుకుంటే, మీరు అడిగిన ఈ గత 5-6 రోజుల నుంచి మీరు అడుగుతున్న ప్రశ్నలు ఆల్మోస్ట్ అన్నిటికీ సమాధానం మనకి 2వ అధ్యాయం గీతా సారంలోనే దొరుకుతుంది ఏదో విధంగా. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు గీత బాగా 18 అధ్యాయాలు కూడా బాగా అనుసంధానం చేసుకున్నారు, కలిసి చదువుకున్నారు. అది చదువుకున్నాక కర్మ సైకిల్ గురించి చదువుకున్నారు. తర్వాత ఇప్పుడు శ్రీమద్ భాగవతంలోని కథలు, భాగవతంలోని భగవంతుని యొక్క లీలలు చదువుకుంటున్నారు. కాబట్టి మీకు ఎప్పుడైనా ప్రశ్నలు అంటూ వస్తుంటే, మళ్ళీ ఒకసారి ఈ 2వ అధ్యాయం వైపు మనం పుస్తకం తీసి చదువుతుంటే మనకు వచ్చే ప్రశ్నల్లో చాలా మటుకు సమాధానాలు మన వంతటే అవి తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంటే ఆచార్యుల కృప వల్ల తప్పకుండాను. ఎందుకంటే ఆ భగవద్గీతని సరళంగా మనకి భాష్యాలతో వివరించిన ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన ఏసీ భక్తి వేదాంత స్వామి వారి కరుణ కృపలతో మనకి అంతటి క్లిష్టమైన, గుహ్యమైన జ్ఞానం కూడా తెల్లగా సులభంగా మనకి అర్థమవుతుంది అన్నమాట. మనం ఎవరమో తెలుసుకోవడము
మరియు సరియైన చోట నుండి సలహా కోరుట యొక్క ప్రాముఖ్యత. అదే మీరు చేస్తున్నారు కదా. మీకు వచ్చిన ఏమైనా ప్రశ్నలు ఉంటే సరియైన సలహా కొరకు మీరు ప్రయత్నిస్తున్నారు. ఆత్మశాస్త్ర పరిచయము. ఆత్మ అంటే ఏంటి? శరీరముకు ఆత్మకు గల మధ్య వ్యత్యాసము ఆర్ సంబంధం. తాత్కాలిక మరియు భౌతిక విషయముల నష్టముల కొరకు దుఃఖించుట, మన నిజమైన గుర్తింపు బహిర్గతం అగుట. అంటే హూ యామ్ ఐ, నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, భగవంతుడికి నాకు ఉన్న సంబంధం ఏంటి, ఆ సంబంధం అనేది ఏదైనా ఉంటే దాన్ని నేను ఎలా పెంపొందించుకోవాలి, పెంపొందించుకుంటే వచ్చే ప్రయత్నం ఏమిటి అని ఆ 3 విషయాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ 3 విషయాలకి సంబంధించిన ఇంకొన్ని విషయాలు ఉంటాయి. కర్మ, కాల, ప్రకృతి. ఈ నేనెవరు, భగవంతుడెవరు, కర్మ, కాల, ప్రకృతి ఈ అన్నిటినీ కూడా సారంగా చెప్పే అధ్యాయం 2వ అధ్యాయం. సో ఇది మనకి తెలిసినప్పుడు నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతుడికి గల సంబంధం ఏంటి అని నేను తెలుసుకున్నప్పుడు, అది నాకు నచ్చితే, దానివల్ల ప్రయోజనం అనిపిస్తే ఆ యొక్క సంబంధాన్ని నేను నిలుపుకునేటట్టు చేస్తాను. మనం సర్వసాధారణంగా ఈ బద్ధ జీవనంలో బాగా 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 లోతుగా మనం పడిపోయాం. ఒక అంధకూపం అంటాం కదా. అంధకూపం నుంచి బయటికి రావాలంటే ఎవరైనా పారంపరికమైన గురువుల ద్వారా ఆచార్యుల కృప ఉంటే గానీ మనం బయటికి రాలేం. ఇందాకలా హరిదాసి వరి ప్రభు నా గురించి ఏదో చెప్పాలి ఈ కార్యక్రమంలో మొదటిసారి నేను మీ ముందరకు వచ్చి మాట్లాడుతున్నాను, నా గురించి చెప్పారేదో. కానీ ఆయన చెప్పిన 80% భగవద్గీత 2వ అధ్యాయంలో నేను ఎవరు అని చూస్తే ఆయన చెప్పినవన్నీ నాకేమీ సంబంధం లేవు. ఎందుకంటే నేను అది కాదు. ఇప్పుడు నేను అనుకున్న మీరెవరంటే మనం బోల్డ్ ఎంత చెప్పేసుకుంటాం. అంటే నా పేరు ఇది, నేను హైదరాబాదు, నాకు అది తెలుసు, ఇది తెలుసు, నేను అక్కడ చదువుకున్నాను, ఇక్కడ చదువుకున్నాను, నేను అంత ఇంత. అది నేనా? అది నేనైతే నాతోనే ఉండాలి కదా. అది నేను కాదు. నేను ఒక ఆత్మని. నా ఆత్మకి పరమాత్మ అంటూ ఒకతను ఉంటాడు, దానికి ఒక సంబంధం అంటూ ఉంటుంది. అదే నా యొక్క ఉనికి. నేను ఐఐటీలో ఒక ఎంటెక్ చేశానా, లేక ఇక్కడ ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నా, అదే నేను కాదు. నేను శాశ్వతంగా ఉండే నేను భగవంతుని ఉండి భగవంతునితో ఒక సంబంధం పెంచుకోవలసిన వాడని. అది నా యొక్క నిజమైన గుర్తింపు. ఇది మనం భగవద్గీతను ఎప్పుడైతే పారాయణ చేయడం జరుగుతుందో, భగవద్గీత నేర్చుకోవడం జరుగుతుంటుందో, 2వ అధ్యాయంలో మొట్టమొదటి గుణపాఠం మనకి తెలుస్తుంది అన్నమాట. తర్వాత ప్రకృతి ద్వంద్వముల రహస్యం తెలుస్తుంది. ధర్మసూత్రముల ఆధారంగా మానవునికి నిర్దేశించిన విధులు, ప్రతిఫలాక్ష లేని కర్మ ఆచరణ. కర్మ గురించి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఇవాళ కూడా కొంచెం మనం దాని గురించి తెలుసుకుందాం. ప్రతిఫలాక్ష లేని కర్మాచరణ, కృష్ణ భక్తి అందు ఏకాగ్రత వలన కలుగు ప్రయోజనములు. చాంటింగ్ మీద కూడా చాలా ప్రశ్నలు వస్తుంటాయి. దానివల్ల దీంట్లో 2వ అధ్యాయంలో తెలుస్తుంది. వేదాలలో సూచించిన విధంగా నిరంతర శ్రమచే ఊర్ధ్వలోకములకు వెళ్ళుటకు చేయు స్థిరమగు ప్రయత్న ఫలములు. కృష్ణ చైతన్యమునందలి వ్యక్తి యొక్క లక్షణములు క్లుప్తంగా చెప్పబడతాయి. భౌతిక విషయములపై ఆసక్తి వలన కలుగు ఆపదలు మరియు వలన కలుగు నష్టములు. ఈ మన ప్రశ్నల్లో కూడా కొన్ని ప్రశ్నలు, కొందరికి కష్టాలు ఉండడం వల్ల, కష్టాల్ని చూడడం వల్ల, కష్టాల్ని అనుభవించడం వల్ల, ఆ కష్టాల వల్ల బాధ కూడా ఉండడం వల్ల ఎన్నో ప్రశ్నలు వాటి గురించి కూడా చెప్పబడ్డాయి. కానీ ఆ ప్రశ్నలు అన్నిటికీ కూడా ఈ భగవద్గీత అధ్యాయం గీతా సారంలో చేపడుతుంది. కాకపోతే ఇంత జ్ఞానం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాక 2వ అధ్యాయం 54 శ్లోకంలో అర్జునుడికి ఒక ప్రశ్న వేస్తాడు కృష్ణుడికి. ఇలా ఇంత జ్ఞానం సంపాదించిన వాళ్ళు, ఇంత జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, వాళ్ళు ఎలా నడుస్తారు అని కొన్ని 2-3 ప్రశ్నలు వేయడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని శ్లోకాల్లో స్థిత ప్రజ్ఞుల లక్షణాలు చెప్పడం జరుగుతాయి. స్థిత ప్రజ్ఞుడు ఎవరైతే ప్రజ్ఞలో స్థితంగా ఉన్నవాడో, భగవద్భక్తిలో చాలా స్థిరంగా ఉన్నవాడో, అలాంటి వాళ్ళ లక్షణాల గురించి చెప్పడం జరుగుతుంది. అలాంటి శ్లోక క్రమావళిలో
ఈ ఒక్క శ్లోకం ఇవాళ మనం తీసుకుందాం. దాని టైటిల్ సుఖానికి నిజమైన కీలకము కానీ ఆనందానికి నిజమైన కీలకం. అంటే ఇవాళ నేను చెప్పేటప్పుడు సుఖము ఆనందము ఒకే రకమైన మీనింగ్ తో ఉన్నాయని అనుకోవచ్చు, సినానిమస్ అంటాం కదా ఇంగ్లీష్ లో. కాకపోతే సుఖానికి ఆనందానికి కొంచెం తేడా ఉంది. కానీ ఇవాళ మన కార్యక్రమంలో ఈ శ్లోకం చెప్పినప్పుడు మీరు అది నేను సుఖం అన్నప్పుడు ఆనందం అనుకోవచ్చు, ఆనందం అన్నప్పుడు సుఖం కూడా అనుకోవచ్చు. ఆ రెండు సేమ్ అనుకునే మనం ముందరికి వెళ్దాం. తర్వాత ఇంద్రియముల ప్రభావం చే కలుగు నష్టములు, కోరికలు లేని జీవితం నందలి ప్రయోజనాలు కూడా చెప్పబడతాయి. కాకపోతే ఇవాళ మన టాపిక్ ఏంటి? ఆనందానికి నిజమైన కీలకము. దాన్ని ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే కీ టు somebody has controlled my annotation. ఓకే, సో ఈ శ్లోకం నెంబరు భగవద్గీతలో రెండో అధ్యాయంలో 66వ శ్లోకం. ఫస్ట్ శ్లోకం నెంబర్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ శ్లోకం నా జీవితంలో నాకు ఎంతో మంచి ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేసిన శ్లోకం. ఈ శ్లోకం నాకెంతో చాలా బెనిఫిట్ ఇచ్చిన, ఆధ్యాత్మికంగా నాకెంతో శ్రేయస్సునిచ్చిన శ్లోకం. ఈ శ్లోకాన్ని నేను 2 సార్లు చదువుతాను. తర్వాత ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని కూడా వాళ్ళు ఎవరైనా చదవచ్చు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయుతా శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతా శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. మళ్ళీ ఇంకొకసారి నేను నెమ్మదిగా చదువుతాను. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతా శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. ప్రభు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదువుతారా? నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ భక్తి భావనయందు భగవానునితో సంబంధమును పొందిన వాడు విశుద్ధ భక్తిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండజాలడు. అవి లేనిదే శాంతి పొందుటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిదే సుఖం ఎట్లు కలుగును. One who is not connected with Supreme in Krishna consciousness can neither have transcendental intelligence nor steady mind, without which there is no possibility of peace. And how can there be any happiness without peace? భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 700 శ్లోకాల్లో మనకి భగవద్గీతలో 4 వస్తారు. ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు. ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడుకి సంబంధించిన శ్లోకాలు అంటే వాళ్ళు చెప్పిన ప్రశ్నల నుండి వాళ్ళు ఈ భగవద్గీతలో చేసిన పార్టిసిపేషన్ లో వాళ్ళు 125 శ్లోకాలు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. మిగతా అన్ని శ్లోకాలు కృష్ణుడి పేరు మీద ఉన్నాయి. కాకపోతే మెజారిటీగా అర్జునుడు వేసే ప్రశ్నలు చాలా శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో అర్జునుడు ప్రశ్న వేయడం, దానికి కృష్ణుడు సమాధానం చెప్పడం, ఇది భగవద్గీతలో చాలా భాగం వరకు అలానే జరుగుతుంటుంది. కొన్ని చాప్టర్స్ లో శ్రీకృష్ణుడే మొత్తం ఆ యొక్క సంబంధిత జ్ఞానాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ దానికి కూడా ఏదో ఒక ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ లానే జరుగుతుంది అన్నమాట. కానీ ఈ శ్లోకంలో ఒక కృష్ణుడే ఒక ప్రశ్న వేస్తున్నట్లు మనకి కనబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క శ్లోకం ఎలా ఎండ్ అవుతుంది? శాంతి లేనిదే సుఖం ఎట్లు కలుగును. అంటే శ్రీకృష్ణుడు ఇట్లు సుఖము కలుగును అని ఒక శ్లోకం చెప్పుంటే బాగానే ఉండేది. కానీ అలా చెప్పకుండా శాంతి లేనిదే సుఖం ఎట్లు కలుగును అని చెప్పాడు. అందుకని మనం అందరం సుఖము ఆనందం కొరకే కదా పాటు పడుతున్నాం. ఎందుకంటే సుఖం కానీ ఆనందం పట్ల ఆనందాన్ని తెచ్చుకోవడం అనేది మన యొక్క సర్వసాధారణమైన ప్రకృతికి ఉన్న, మన ఆత్మకున్న స్వాభావికమైన లక్షణం. ఈ భౌతిక ప్రపంచంలో మనం బద్ధజీవులుగా ఉన్నప్పటికీ ఆ ఆనందం కోసం ఎక్కడో ఒక్కడ మనం వెతుకుతూనే ఉంటాం.
అందుకనే సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఎప్పుడు మనం పాటిస్తూనే ఉంటాం. అందుకనే ఎప్పుడైనా మనం పూజలు పునస్కారాలు చేస్తున్నప్పుడు కూడా సుఖశాంతులతో వర్ధిల్లుగాక అనేదో ఆశీర్వదిస్తుంటాం. సుఖము శాంతి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ శ్లోకాన్ని ఇంకొంచెం ముందర నేర్చుకునే ముందర శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకం యొక్క భాష్యం చెప్పినప్పుడు చాలా క్లుప్తంగా భాష్యం చెప్పారు. కానీ ఈ భాష్యంలో ఎక్కువ శాంతి, ఎందుకంటే శ్రీకృష్ణుడు అన్నాడు కదా, మనకి శాంతి లేకుంటే సుఖం ఎలా వస్తుంది. అందుకని శ్రీల ప్రభుపాదులు వారు శాంతి గురించి చెప్పుకున్నారు. ఈ యొక్క శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చదువుకున్నాక మళ్ళీ మనం ఈ శ్లోకంలోకి వెళ్ళి ఈ శ్లోకాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అనేది మనం చర్చించుకుందాం. మనుజుడు శ్రీకృష్ణ భావన యందు నిలవనిదే శాంతి పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు తపస్సులకు ఫలభోక్తయనియు, అతడే సకల సృష్టులకు అధిపతి అనియు, అతడే సకల జీవులకు నిజమైన స్నేహితుడనియు మనుజుడు అవగాహతము చేసుకొనినప్పుడు వాస్తవమైన శాంతిని పొందునని భగవద్గీత 5వ అధ్యాయమైన 5:29 ధృవీకరింపబడినది. అనగా మనుజుడు కృష్ణ భక్తి రసభావితుడు కానిచో మనసుకు ఒక లక్ష్యము లభింపడు. చరమ లక్ష్యము లేనందున మనసు చంచలమును గనక శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తమునకు భోక్త, ప్రభువు, స్నేహితుడు తెలుసుకొనినచో మనుజుడు స్థిర మనస్సుతో శాంతిని పొందగలడు. అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత 5వ అధ్యాయంలో 29 శ్లోకాన్ని ఉపయోగించుకొని మనకి శాంతి ఎలా కలుగుతుందో చెప్పడం జరిగింది అన్నమాట. ఆ శ్లోకాన్ని కూడా మనం ఇవాళ చూసుకుందాం. కనుకనే శ్రీకృష్ణుడితో ఎటువంటి సంబంధము లేకుండా వర్తించువాడు ఎంతటి ఆధ్యాత్మిక పురోగతిని మరియు శాంతిని ప్రదర్శించినను శాంతి లేకుండా సదా కలత చెందియే ఉండును. శ్రీకృష్ణ భక్తి రస భావన అనున్నది స్వయముగా ప్రకటమయ్యే దివ్యమైన శాంతి స్థితి. అట్టి దివ్య స్థితిని శ్రీకృష్ణుడితో గల దివ్య సంబంధంతోనే ప్రాప్తించగలదు. అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు శాంతి మీద చెప్పారు. ఎందుకు? సుఖం కావాలంటే శాంతి కావాలి. శాంతి అంటే భగవంతుడి యొక్క భావం కావాలి. భావం కావాలంటే భగవంతుడి యుక్తి కావాలి. భగవంతుడి గారు యుక్తి పెంచుకోవాలంటే బుద్ధి కావాలి. బుద్ధి ఉంటే యుక్తి వస్తుంది. యుక్తి వస్తే భావన వస్తుంది. భావన ఉంటే శాంతి ఉంటుంది. శాంతి ఉంటే సుఖం వస్తుంది. ఇది ఈ క్రమం అన్నమాట, ఈ శ్లోకంలో చెప్పబడిన క్రమం. కానీ ఈ శ్లోకంలో ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నా అనే పదం చెప్పబడుతుంది. అందుకని నాతో వచ్చింది కనుక ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం వెనక నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. చెప్పినట్లు శాంతి లేకపోతే సుఖం లేదు. మరి శాంతి ఎలా వస్తుంది? భగవంతుడి యందు భావం కలిగి ఉండాలి. మరి భావం ఎలా వస్తుంది? యుక్తి ఉంది. యుక్తి ఎలా వస్తుంది? బుద్ధితో రావాలి. మరి కృష్ణుడి బుద్ధి గురించి, యుక్తి గురించి, భావం గురించి, శాంతి గురించి చెప్పడం జరిగింది. అవి సుఖానికి, మన సుఖం కానీ ఆనందం కానీ మనకి రావాలనుకుంటే ఈ నాలుగిటిని మనం భగవద్గీత దృష్టికోణంలో కృష్ణుడు అర్జునుడికి ఎలా బోధించాడో చెప్పడం మనకు తోస్తుంది. ఈ శ్లోకాన్ని కంఠస్థ పెట్టడం కూడా సులభం. ఎందుకంటే ఈ శ్లోకాల్లో కొన్ని పదాలు రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. నా అనే పదము, నా చ అనే పదం 3 సార్లు వస్తుంది. అంటే మనం ఒక్కసారి ఒక పదాన్ని పట్టుకుంటే 3 పదాలు 5 వర్డ్స్ మనకి 5 శబ్దాలు వచ్చినట్లే. యుక్త అనే పదం 2 సార్లు వస్తుంది. భావన అనే పదం 2 సార్లు వస్తుంది. శాంతి అనే పదం 2 సార్లు వస్తుంది. అంటే ఒక్క పదం పట్టుకుంటే మనకు ఒక్కొక్క పోర్షన్ డబుల్ వచ్చేస్తుంది అనమాట. అంటే మన ఈ శ్లోకాన్ని నేర్చుకోవాల్సినప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకొకటి మనకి తెలుగు వాళ్ళకి ఈ శ్లోకానికి అవినాభావ సంబంధం ఏంటంటే దీంట్లో ఉండే ప్రతి పదం కూడా మనం మామూలు నిజ జీవితంలో కూడా వాడుకునే పదం. బుద్ధి అనే పదం మనం మామూలుగానే వాడుకుంటాం. బుద్ధి లేదురా వాడికి అంటాం ఎవడైనా తిట్టాలనుకుంటే. యుక్తి అంటే స్కిల్. ఏదైనా పని సరిగ్గా చేయలేనప్పుడు, చేసినప్పుడు యుక్తితో చేశాడు నేర్చుకో, ఆ స్కిల్ నేర్చుకో. చిలాకిగా ఎలా ఆ పనిని ఎలా చేయాలో, ఎలా చేయకూడదు నేర్చుకొని చేయడం యుక్తి అంటారు. యుక్తి, స్కిల్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. భావం అంటే ఏదైనా ఒక ఆలోచన శక్తితో కానీ, ఆలోచన పరంగా కానీ ఆ యొక్క విషయంని ఎప్పుడైనా ఏ విషయం గురించి అయితే మనం బాగా ఆలోచిస్తూ చింతిస్తుంటామో
ఆ చింతనలో బాగా పరిపక్వత చెంది ఆ చింతనని పూర్తిగా ఆస్వాదించినప్పుడు భావం బయటకు వస్తుంది. అందుకని ఎప్పుడైనా ఎవరైనా పాటలు పాడినప్పుడు కూడా చాలా భావయుక్తంగా పాడారా అంట. భావం ఉంటుంది, యుక్తి ఉంటుంది. అంటే భావం అంటే ఆ ఫీలింగ్‌తో చెప్పారు అంటారు. ఆ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్‌లో చెప్పుకోవాలంటే ఒకసారి మా ఆచార్యులు ఇక్కడ దుబాయ్‌కొచ్చిన ఆచార్యులు ఒకటి బాగా చెప్పారు. ఎప్పుడైనా మనం ఇంటికి పెద్దవాళ్ళని పిలుస్తుంటాం గదా! మీరు నన్ను వెల్‌కమ్ అని పిలుస్తున్నారా? లేకపోతే వెల్ కమ్ అని పిలుస్తున్నారా? వెల్‌కమ్ అని పిలవడం ఒకటి, వెల్ కమ్ అని పిలవడం ఒకటి. ఒకటే పదం. కానీ మనలో ఉండే భావం మనలా చెప్ తెప్పిస్తుందనమాట. వెల్‌కమ్ అని పిలిస్తే సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు, ఆహా! వెల్‌కమ్ వచ్చావా రా నాయనా అన్నట్లు కూడా ఉంటుంది. అందుకనే భావం అనేది పదం ఒకటేనైనా ఆలోచన శైలి ఒకటేనైనా ఆ ఆలోచనలో మనకి నిజంగా ఎంత నమ్మకం ఉంది. ఆ ఆలోచన మనం ఎంత అనుభవిస్తున్నామని చెప్పేది భావం. అది కూడా మనం వాడుతుంటాం. శాంతి తప్పకుండా శాంతి అందరికీ తెలిసిన పదమే. మనశ్శాంతి లేదురా అంటుంటాం కదా! ఏదైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో మాలాంటి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కొంచెం ఇంట్లో గొడవ చేస్తుంటే ఏమంటారు? "నువ్వు మూలన కూర్చొని కృష్ణ రామ అనుకో మాకు మనశ్శాంతి ఉంటుంది" అంటారు కదా! శాంతి, మనశ్శాంతి శాంతి చాలా ఇంపార్టెంట్ మనకి. సుఖం, ఆనందం మనం చెప్పక్కర్లేదు. మనం దాని కొరకే మన పరుగులాట, మన జీవితంలో మనం శ్రమ పడేదంతా ఆ సుఖాన్ని సంపాదించుకోవాలి, ఆనందాన్ని పొందాలి. కానీ ఆ పొందే సుఖం మనకి ఈ భౌతిక జగత్తులో దురదృష్టవశాత్తు మన కైవశంలో ఉండదు. మనం రావాల్సినప్పుడు ఒక్కప్పుడు రాదు. మనం రావాలనుకున్నప్పుడు ఒక్కప్పుడు వస్తుంది. ఒక్కప్పుడు అది రాకుండా మనకేం చేస్తుంది? దుఃఖాన్ని మన చేతుల్లో పెట్టి కూడా పోతుంది. అందుకని మనకి సుఖం నిరంతరంగా మనం ఆనంద స్థితిలో ఉండాలి అంటే, మనకి భగవంతుడి మీద భక్తి పెరగాలి అంటే, ఆ భక్తితో మనం నిజంగా సుఖంగా ఉండి భక్తియుక్తి మార్గంలో ముందరికి వెళ్ళాలంటే, ఈ యొక్క శ్లోకాన్ని మనం నేర్చుకొని, ఇది జీవితంలో మనతో పాటు ఉండేటట్లు చూసుకోవాలి. నేనెందుకు చెప్తున్నానంటే, నా నిజ జీవితంలో ఇది దిశానిర్దేశంగా శ్లోకం కింద ఎందుకు నిలిచిపోయిందంటే, జీవితం అన్న తర్వాత ఎన్నో మనకి అనుకున్నవి జరుగుతాయి. అనుకోనివి కూడా జరుగుతాయి. కొన్ని జీవితంలో పెద్ద యూ టర్న్స్ లాగా కూడా అయితుంటాయి. అన్నీ బాగుంటున్నాయి, బాగైతున్నా అలాంటి సందర్భంలో భగవంతుడు ఏదో ఒక పరీక్షతో మన ముందర ఒక స్థితిని, పరిస్థితిని ముందర పెడతాడు. అలాంటి సమయాల్లో మన యొక్క విశ్వాసం కొంచెం సన్నగిల్లుతుంది. అప్పుడు మనం బాధపడడం మొదలుపెడతాం. కంపేర్ చేసుకోవడం మొదలుపెడతాం. మనలో ఈర్ష్య వస్తుంది. ఈర్ష్య మనకి రావాల్సింది రాకపోవడంతో కోపము. ఆ కోపంతో కొంచెం మన యొక్క మనోభావాలు మారుతాయి. మనం మాట్లాడే తీరు మారుతుంది. మనం చేసే పనులు మారిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి జీవితంలో బాధ కలుగుతోంది, నాకు ఈ బాధ నన్ను చాలా వేధిస్తోంది అన్నప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకొని ఎందుకు నాకు సుఖం కలగటం లేదు? భగవంతుడు అందరినీ సుహృదుడే అంటారే! మరి నాకెందుకు కలగట్లేదని చూసుకుంటే, మనం నిశితంగా మనలో మనం పరీక్షించుకుంటే, మనలో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు కదా ఇంగ్లీష్‌లో. మనలో మనం నిజంగా పారదర్శకంగా మనలో మన గుండెలో మనం వెళ్ళి, మన మనసులోకి మనం వెళ్ళి మనం పరీక్షించుకుంటే, ఈ యొక్క చైన్‌లో ఏదో ఒకటి బ్రేక్ అయినట్లు మనకు తప్పకుండా తెలుస్తుంది. ఇది నాకు నిజ జీవితంలో నేను ప్రాక్టికల్‌గా అనుభవించింది కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాను. మన జీవితంలో ఎప్పుడైనా ఒక దౌర్ అంటారు కదా హిందీలో. ఆ యొక్క పరిస్థితులు ఒకప్పుడు కష్టాలు కొంతకాలంలోనే ఉండి వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు కష్టాలు చాలా రోజుల పాటు ఉంటాయి. సస్టైన్డ్ పీరియడ్ ఆఫ్ డిస్ట్రెస్. అలాంటప్పుడు మనం చూసుకుంటుంటే మనం ఆ పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఎలా ఉండగలుగుతాం? ఆ పరిస్థితుల్లో ఉంది. గలుగుతాం. ఆ మనం భగవంతుని యొక్క సేవ యుక్తి అంటే కరెక్ట్‌గా ఎలా చేయగలుగుతాం? ఆ పరిస్థితుల్లో కూడా మన బుద్ధిని మన దగ్గర ఎలా పెట్టుకోగలుగుతాం అనేది ఈ శ్లోకం మనం ఎన్ని సార్లు మననం చేసుకుంటే మనకు ఏదో విధంగా తోడ్పడుతుంటుంది. తప్పకుండా. అందుకని ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చదువుతాను.
వామనహరి ప్రభు కాకుండా ఇంకెక్కడ ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు, హైదరాబాద్ నుంచి జాయిన్ అయిన భక్తులు ఈ శ్లోకాన్ని ఒకసారి ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదివితే దాని తర్వాత మనం ముందరికి వెళ్దాం. మళ్ళీ దీంట్లో ఉండేవి ఎక్కువ తెలుగు పదాలు, కొన్ని పదాలు రిపీట్ అవుతాయి, కొన్ని పదాలు మనకి బాగా తెలిసినవి కనుక ఈ శ్లోకాన్ని మనం చాలా సులభంగా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడమే కాదు, దీని యొక్క అర్థం ఇవాళ కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కనుక మీరంతటకు మీరు కూడా ఈ శ్లోకాన్ని ఎంత తలుచుకుంటే ఈ శ్లోకం అంత మీకు రివీల్ అవుతుంది, అంత జ్ఞానాన్ని మీకు ఇస్తుంది. అల్టిమేట్ గా ఈ శ్లోకం ఎందుకు ఇంపార్టెంట్? ఈ శ్లోకం మనకి మనం సుఖంగా ఎలా ఉండాలి, ఆనందంతో ఎలా ఉండాలి, మనకున్న వాటితో మన సుఖాన్ని మన చెంతలో మనకు మనం పొందుపరుచుకోవాలి. మనం సుఖపడాలంటే ఇంకొకటి వల్ల మనకి సుఖం రాదు. మనం సుఖంగా ఉండాలంటే మనలో ఆ మానసిక స్ట్రెంగ్త్, ఆ మానసికమైన బలం మనలో మనం పెంపొందించుకుంటే మనకి సుఖాన్ని ఇవ్వడానికి కొరకు మనం ఇంకొకళ్ళ కొరకు దగ్గరికి వెళ్ళకర్లేదు. మనం కేవలము గురువులకు కానీ ఆచార్యుల దగ్గరకు కానీ లేకపోతే భగవంతుడి దగ్గరకు కానీ వెళ్ళడం కంటే ఇంకొకళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర మనకు వాళ్ళు ఆనందం ఇవ్వాల్సిన అవసరం మనకి ఉండదు. ఆ యొక్క స్వస్థితిని తీసుకురాగలిగే మహత్తరమైన శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, తర్వాత మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి వస్తున్న భక్తులు, హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్న భక్తులు ఎవరైనా ఈ శ్లోకాన్ని చదివితే నాకు తృప్తిగా ఉంటుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయుతా శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. హరే కృష్ణ. ప్రభు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదువుతారా? ప్రభు నేను చదవచ్చండి? తప్పకుండా. నచా యుక్తస్య భావన నచా భావయుతా శాంతి అశాంతస్య కుతః సుఖం. థాంక్స్ అమ్మా. ఇంకెవరైనా చదువుతారా? బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయుతః శాంతి అశాంతస్య కుతః సుఖం. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. యుఎస్ఏ నుంచి ఎవరైనా చదువుతారా? Prabhuji, I can read. Nasti buddhir ayuktasya nacha yuktasya bhavana nacha bhavayata shante ashantasya kutha sukham. హరే కృష్ణ. ఫ్రెండ్స్ ఎవరు వచ్చినట్లున్నారు, వాళ్ళు ఎవరైనా చదువుతారా దుబాయ్ నుంచి? అన్ని దేశాల నుంచి చదువుదామని. దుబాయ్ నుంచి ఎవరు ఉన్నారా భక్తులు? నాస్తి బుద్ధిరయుక్తస్య నచా యుక్తస్య భావనా నచా భావయుతః శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్స్. సో ఈ శ్లోకం మనం తెలుసు. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భాయుత శాంతి అశాంతస్య కుతః సుఖం. శాంతి లేకుండా సుఖం ఎలా వస్తుంది? మరి శాంతి ఎలా వస్తుంది? భావం లేకుండా శాంతి ఎలా వస్తుంది? భగవంతుడి మీద మనకి కరెక్ట్ అయిన భావం లేకుంటే శాంతి ఎలా వస్తుంది? మరి ఆ శాంతి రావాలంటే మనం భక్తియుక్త సేవ చేయాలి, యుక్తితో చేయాలి. ఆ యుక్తితో చేయడానికి యుక్తితో చేయడం ఎలాగా? కావాలంటే మనకి బుద్ధి కావాలి. బుద్ధి, యుక్తి, భావము, శాంతి, సుఖము. అంటే ఈ శ్లోకాన్ని కొంచెం భూతద్దంతో పెట్టి చూస్తే భగవద్గీతలో మనకి ప్రధానంగా కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, బుద్ధి యోగము, అన్నిటికంటే పైదైనది భక్తి యోగము. అన్నిటినీ కూడా తీసుకొని అన్నిటిని ఒక మెల్టింగ్ పాట్ లాగా తీసుకునేది భక్తి యోగం అని మనకి తెలుస్తుంది. అందుకనే భక్తి యోగం గురించి ప్రత్యేక చాప్టర్స్ ఉన్నాయి, బుద్ధి యోగం గురించి ఉన్నాయి,
ధ్యాన యోగం గురించి ఉన్నాయి, కర్మయోగం గురించి ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఈ శ్లోకంలో మనకి ఎక్కడో ఒక్కడ మనకి దాని యొక్క ట్రేసెస్ అంటే ఆ యొక్క విషయాలు మనకి కనబడతాయి. అందుకనే కూడా ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకం యొక్క సారం మనకి తెలిసిన, నేను చెప్పదగింది చెప్పాల్సింది చెప్పాను అనుకుంటాను. ముఖ్యంగా ఈ శ్లోకం ఇంపార్టెన్స్ ఏంటి, మనకి సుఖము ఆనందము ఎలా కలగాలి, సుఖము ఆనందం కలగాలంటే మనం మనశ్శాంతి తెచ్చుకోవాలి. మనకి మనశ్శాంతి కావాలంటే మనం భగవంతుని భావయుతమైన సంబంధం ఉండాలి. ఆ భావయుత సంబంధాన్ని మనం పొందుపరుచుకోవాలంటే భక్తియుక్త సేవ అనేది మనం తెలుసుకోవాలి. ఆ యుక్తిగా భక్తి సేవ ఎలా చేయాలో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే కొంత మటుకైనా కొంచెం బుద్ధి అంటే ఇక్కడ విచక్షణ జ్ఞానం. బుద్ధి అంటే మనం మామూలుగా ఇందాక చెప్పుకున్నట్టు బుద్ధి లేదురా అనే పదం మనం బాగానే వాడుతుంటాం. కానీ బుద్ధి అంటే ఇక్కడ విచక్షణ జ్ఞానం. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏది మన భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, ఏది మన భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది, ఏ పని చేస్తే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనేదే యాక్చువల్ బుద్ధి. ఆ బుద్ధిని అలాంటి బుద్ధిని మనం పట్టుకుంటే మనకి బుద్ధి వస్తుంది. ఆ బుద్ధితో పాటు భక్తియుక్త సేవని చేసే మనకి అవకాశాలు దొరుకుతాయి. అలా చేస్తుంటే మనకి భగవంతుడి యందు భావం పెరుగుతుంది. ఆ భావం పెరిగినప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనశ్శాంతి అనేది వస్తుంది. ఆ మనశ్శాంతి వచ్చినప్పుడు మనకి మన దగ్గర నుంచి సుఖం, మనకు కావాల్సిన సుఖం, మనకి అర్హత కలిగిన సుఖాన్ని ఆనందాన్ని మన నుంచి ఎవ్వరూ ఎప్పుడు తీసుకొని వెళ్ళలేరు. ఎందుకంటే ఒక ప్రశ్న వచ్చింది కదా, ఒకప్పుడు మనకి చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, మనం మంచిగానే ఉంటాం కానీ మనకి కష్టాలు ఉంటాయి. కానీ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా చాలా చెడ్డ పనులు చేస్తుంటారు. వాళ్ళకి ఒకప్పుడు మంచి జరుగుతుందని మనకు అనిపిస్తుంది. అలా జరిగినప్పుడు మనకి ఎందుకు ఇలా అవుతుందనే బాధ కలుగుతుంది. కానీ అలాంటప్పుడు అదే ప్రశ్నని ఈ యొక్క శ్లోకం దృష్టికోణంలో చూసుకుంటే ఎక్కడో ఒక్కడ మన లింక్ బుద్ధి నుంచి, యుక్తి నుంచి, భావం నుంచి, శాంతి నుంచి ఎక్కడో ఒక్కడ లింకు పోయిందన్నమాట. అంటే మనం సుఖంగా ఉండాలంటే వాడికి ఏదో అవుతుంటే మనకెందుకు బాధ? అంటే మనలో ఉన్న భావము, ఆ యుక్తి అనేది ఎక్కడో కొంచెం వీక్ అయినప్పుడు మన నుంచి భగవంతుడు మన దగ్గర నుంచి శాంతి అనేది తీసేస్తాడు. ఆ ఏ వ్యక్తి గురించి అయితే మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తి గురించి మనకి ఎంత తెలుసని, ఆ వ్యక్తికి ఎంత కర్మఫలం, ఎంత పుణ్య కర్మఫలం అతని దగ్గర ఉంది, ఎంత చెడు కర్మఫలం అతని మీద ఉంది అనేది మనకి తెలియదు కదా. ఏదో ఒక సూక్ష్మమైన టైం పరిమితిలో వాళ్ళని చూసి మనకు వాళ్ళు అలా జరిగింది అనుకొని మనం బాధపడడం అనవసరం. ఎందుకంటే మన శాంతి సుఖం మన చేతుల్లో ఉంది. మన యొక్క జీవితాన్ని మనం ఆనందంగా సుఖంగా పెట్టుకోవాలనుకుంటే శాంతి, భావం, యుక్తి, బుద్ధి తెచ్చుకుంటే మన సుఖం, మన శాంతి మన దగ్గర ఉంటుందని శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మనకి జ్ఞానబోధ చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పినప్పుడు నాస్తి బుద్ధి అయుక్తస్య నచా అయుక్తస్య భావన నచా భావిత శాంతి అశాంతస్య కుత సుఖం. ఇందాక చెప్పినట్లు సుఖం కావాలంటే శాంతి కావాలి, శాంతి కావాలంటే భగవంతుడి మీద భావం ఉండాలి, భావం ఉండాలంటే భక్తి యొక్క యుక్తస్య సేవ చేయాలి, యుక్తితో భగవంతుడి యొక్క సేవ చేయాలి. ఆ యుక్తితో చేయాలంటే బుద్ధి ఉండాలి. మళ్ళీ రివర్స్ కింద చూసుకుంటే బుద్ధి ఉంటే యుక్తి వస్తుంది, యుక్తి ఉంటే భావం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, ఆ భావం ఉంటే శాంతి ఉంటుంది, శాంతి ఉంటే సుఖం ఉంటుంది. ఇవి ఇలా తీసుకుంటే ఈ యొక్క శ్లోకం యొక్క సారం మనకి వచ్చినట్టే. కానీ ఇలా చెప్పేసిపోతుంటే మరి మొదటి ప్రశ్న రావచ్చు, శాంతి లేకపోతే సుఖం లేదండి అంటున్నారు, మరి శాంతి ఎలా వస్తుంది? శాంతి ఎక్కడైనా దొరుకుతుందా? మనం మార్కెట్లో వెళ్తే కొనుక్కునేది కాదు కదా. మనశ్శాంతి అనేది ఎవరి మనస్సు ఎవరికి శాంతి, అది మన మనస్సు మనకి శాంతి. మరి మన మనస్సులో శాంతి ఉండాలి, మన మనస్సులో కూడా శాంతి రావాలి, శాంతి వచ్చి ఉండాలి అనుకుంటే దానికి భగవద్గీతలో ప్రామాణికమైన శ్లోకం ఏంటి? ఇదే శ్లోకాన్ని శ్రీల ప్రభుపాల్ వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాల్ వారు తమ భాషల్లో రాశారు. ఇంకా మనం చదువుకున్నాం. దాన్ని ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చదువుకుందాం. ఆయన ఈ శ్లోకం గురించి మనకి చెప్పారు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. ఇక్కడ ఇంపార్టెంట్ పదం ఏంటి? శాంతి. మన శాంతి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే మనశ్శాంతి లేకపోతే మనకు సుఖం అనేది ఉండనే ఉండదు.
మనకి ఆనందం అనేది ఉండదు. కానీ భగవంతుడి భగవద్గీతలోనే 5వ అధ్యాయంలో మనకి శాంతి గురించి చెప్తున్నాడు. మనకి శాంతి ఎప్పుడు వస్తుంది? భోక్తారాం యజ్ఞ తపసం. నా అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది, నా సంపూర్ణ భావన యందున్నవాడు ఒకటి, నన్ను సర్వ యజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగను 2, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను 4, సకల జీవులకు గూర్చిన వాణిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకుని భౌతిక దుఃఖం నుండి విడువడి పరమశాంతిని పొందును. ఇక్కడ శ్రీల ప్రభుపాద శాంతి అనే పదాన్ని పరమశాంతిని అన్నారు. అంటే భగవంతుడు అందరికీ శ్రేయోభిలాషి అని, సకల జీవులకు లాభము వాడని, అన్ని లోకాలకు దేవతలకు ప్రభు అని, శ్రీకృష్ణుడు అన్ని లోకములకు అన్ని దేవతలకు ప్రభు అని, మనం ఏది చేసినా యాగాలు, తపస్సులు, వ్రతాలు, పూజలు అన్నిటికీ చరమభోక్త భగవంతుడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి శాంతి అనేది వస్తుంది. ఈ అన్నిట్లో కూడా ఇట్లో శ్రీకృష్ణుడు చెప్పిన దాంట్లో ఈ ఒక్క పదాన్ని కనుక మనం మన జీవితంలో మన మనసులో నిలుపుకోగలిగితే అదే మన మనశ్శాంతికి ఎంతో ఉపయోగపడుతుంది. భగవంతుడు అందరికీ శ్రేయోభిలాషి, నాకు ఒక్కడికే కాదు. మనం కూడా కొంతమందికి ఏదైనా సహాయం చేసి వాళ్ళ శ్రేయోభిలాషులుగా అయ్యేవని మనం చెప్పబడతాం కూడా. మన కొన్ని జీవితాల్లో మనకి భగవంతుడి కరుణ కృప ఉంటే ఇంకోళ్ళకి ఎవరికో సహాయం చేయడం, అప్పుడు వాళ్ళు అంటారు, ఓహో ఇతను నా శ్రేయోభిలాషి, నాకు ఇలా సహాయం చేశాడు. కానీ మనం చేసే శ్రేయస్సు చాలా లిమిటెడ్. కొంతమందికి చేయగలుగుతాం, కొన్ని సార్లు చేయగలుగుతాం, కానీ అందరికీ అన్నిసార్లు మనం చేయలేం కదా. మనకున్న లిమిటేషన్ మనకుంటాయి. కానీ భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణ శరణం సమస్త జగతాం. అంటే ఆచార్యులు ఈ శ్రీకృష్ణ శరణం సమస్త జగతాం అనే పదాన్ని వాడినప్పుడు ఎలా వాడమన్నారంటే, మన ఏ భావంతో వాడమన్నారంటే శ్రీకృష్ణ శరణం సమస్త జగతాం. అంత జగత్తుకి ఆయన శరణంలో ఉన్నారనమాట. అందరికీ ఆయన శ్రేయోభిలాషి. ఆయన ఒకప్పుడు మనకి కష్టాలు పెట్టవచ్చు, అంటే మనం అనుకున్నట్టు అది మనం కష్టం అనుకుంటాం. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అందరికీ శ్రేయోభిలాషుడు, అంటే భగవంతుడు అందరికీ శ్రేయోభిలాషుడు అని మనం ఎంత గట్టిగా నమ్మగలిగితే అంత విలువైన మనశ్శాంతి మనకి వస్తుంది. అంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే, మనం అనుకున్నట్లు మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం ఈ యొక్క శబ్దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అరే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందరికీ శ్రేయోభిలాష అన్నాడు, నాకు ఇలా నేను కష్టాలు అనుభవిస్తున్నాను అంటే చేయాలను, ఈ కష్టాల్లోంచి నన్ను పెట్టి ఈ కష్టాల నుంచి నేను బయటకు వచ్చాక నేను ఇంకా మంచి భక్తుడనే, ఇంకా భగవద్భక్తిలో ఇంకా ముందరికి వెళ్ళాలంటే చేయాలను, ఏదో ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నేను ఇలా రాగలిగాను. ఎందుకంటే భగవంతుడు శ్రేయోభిలాషి అని మనం ఎన్నిసార్లు మనం మననం చేసుకోగలిగితే మనకి ఆటోమేటిక్గా శాంతి అనేది వస్తుంది. చెప్పడం చాలా సులభం, కానీ ప్రాక్టీస్ చేయడం మంచిది. గొప్ప విశేషం ఏంటంటే, సత్సంగంలో ఇలా మనం వచ్చి భగవంతుని నామాలను చాంటింగ్ చేస్తూ, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ, విష్ణు కథలని వింటూ, భగవంతుడి భక్తులతో కానీ భగవంతుడు భక్తులలాగా కావాలని ఆ ఆస్పిరేషనల్ డివోటీస్ అంటారు కదా, అలాంటి వాళ్ళతో మనకి సాంగత్యం కలిగినప్పుడు ఇలాంటి వాటిని నమ్మిన వాళ్ళని, ఇలాంటి పదాలని నమ్మి వాళ్ళ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళని, ఇలాంటి మాటలు నమ్మి వాళ్ళ జీవితంలో మనశ్శాంతిని వాళ్ళు తెచ్చుకోగలిగిన వాళ్ళని మనం ఎంతో మందిని చూడగలుగుతాం. సత్సంగంలోకి రాకుండా భక్తి చేయడం, సత్సంగంలోకి వచ్చి భక్తి చేయడంలో గొప్ప భేదం ఉంది. సత్సంగంలో వచ్చి మనం చూసినప్పుడు మొదటిసారి మన జీవితంలో మనుషులు కూడా ఇలా ఉంటారు అనేది చూడడం జరుగుతుంది. ఇది నా ప్రాక్టికల్ గా నేను అనుభవించింది. మొదటిసారి నేను అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంస్థలో వచ్చిన 2-3 ఏళ్లలోనే అంతవరకు జీవితంలో ఏదో చదువుల్లో ఫ్యామిలీ, పెళ్లి, పిల్లలు,
మళ్ళీ దాంట్లో ఉద్యోగంలో ఆ యొక్క గొడవల్లోనే మునిగి తేలిన నాకు ఎప్పుడు జీవితం అంటే ఒక కాంపిటీషన్. మంచి మంచి పరీక్షలు రాయడం, ఏదో గొప్ప కాలేజీలో సీట్ తెచ్చుకుంటే మళ్ళీ ఆ గొప్ప కాలేజ్ నుంచి మళ్ళీ ఒక గొప్ప ఉద్యోగం తెచ్చుకోవాలని తాపత్రయం. ఆ గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటే మళ్ళీ అక్కడ కూడా గొప్పగా ఉండాలనే తాపత్రయం. దాంట్లోనే నేను బాగా కూడుకుపోయి బాగా మునిగిపోయిన వాడిని గనక ఈ సత్సంగంలోకి వచ్చాక, అరే ప్రపంచం అంటే ఇలా కూడా ఉంటుందా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, తమ శ్రేయస్సే కాకుండా ఇతరులని శ్రేయస్సు కొరకు ఇంత పాటుపడే మనుషులు కూడా ఉంటారా, మనతో ఏమీ సంబంధం లేకుండా, మనకేమీ పరిచయాలు లేకుండా కూడా మన దగ్గరకు వచ్చి మనతో ఉండి మనం చేసిన తప్పులు ఒప్పులు మనం చెప్పి మనకి ఇంత శ్రేయస్కారులుగా ఉండి మన జీవితంలో మనకి ఒక చాలా పరివర్తన వచ్చేటట్టు చేయగలిగే శ్రేయభిలాష ఉంటారా అని చూసినప్పుడు ఆ భగవంతుడి యొక్క అంశాల కింద వీళ్ళని మనం చూడగలుగుతాం. ఎందుకంటే భగవంతుడు అందరికీ శ్రేయభిలాష కనుక భగవంతుడి భక్తుల్లో కూడా ఏదో కొంత ఆ ఒక విభూతిని భగవంతుడు పెట్టి పంపిస్తాడు. ఆ వాళ్ళని చూసినప్పుడైనా మనకి కాన్ఫిడెన్స్ రావాలి, మనకి ఒక నమ్మకం కలగాలి. ఈ శబ్దాన్ని ఒక్కటే మనం గుర్తు పెట్టుకుంటే, భగవంతుడు ఎల్లప్పటికీ నా శ్రేయోభిలాషే. ఇప్పుడు నాకు కష్టాలు నేను అనుభవించకున్నా ఎప్పుడు అతను నాతోనే ఉంటాడు, నేను ఆయనతోనే ఉంటాను. నాకు అచంచలమైన విశ్వాసం నాకు కలిగేటట్టు చేయని భగవంతుని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు మనకి శాంతి వస్తుంది. ఇంకో విధంగా ఈ శబ్దాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, ఎప్పుడైతే మనం భగవంతుడు మన శ్రేయోభిలాషి అని మనలో విశ్వాసం పెరుగుతుందో అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి భగవంతుడి ముందర ఉండి భగవంతుని ఎక్కువ అడగబుద్ధి కాదు. ఒకప్పుడు అడిగినా కొద్ది కష్టాల నుండి నొప్పి అడిగినా మళ్ళీ చివుకు మనకి అనిపిస్తుంది, ఎందుకు నేను భగవంతుని నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నాను, ఎందుకు నేను ఇంత వీక్ అయిపోయాను, ఈ పరిస్థితి ఏంటి, నేను భగవంతుడి ముందర నిల్చున్నప్పుడు భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు భగవంతుని అడిగే ప్రసక్తే లేదు. నేను భగవంతుని ఏదో అడుగుతున్నాను, నాకు ఇది కావాలి అంటే నాకు భగవంతుని మీద పూర్తి నమ్మకం లేనట్లే, భగవంతుడు నా శ్రేయోభిలాష అని నేను పూర్తిగా నమ్మనట్లే. ఇది చెప్పడం మళ్ళీ సులభం, కానీ దీంట్లో చాలా అంతర్గతమైన చాలా డీప్ మీనింగ్ ఉంది. అందుకనే శ్రీల ప్రభుపాద వారు మనకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ యొక్క జపాన్ని మనం చేస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాద వారు మనకి ఏం చెప్పారు, మీరు భగవంతుణ్ణి జపం చేసినప్పుడు ఆ యొక్క శబ్ద ధ్వనిని మటుకు మీరు ఆలకించండి. మొన్న ప్రభు కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, నేను భగవంతుని అలా చూడాలి ఇలా చూడాలా, దాని అన్నిటికంటే మనం ముఖ్యంగా చేయాల్సింది వినడము. విన్నాక మనకి ఏదైనా మనం భగవంతుని ఏదైనా వేడుకోవాలి అనుకుంటే ఆయన ఏం చెప్పారు, నీ యొక్క సేవా భాగ్యం నాకు ఎక్కువ కలిగేటట్టు చెయ్యి, అదే నాకు చాలు. అంటే భగవంతుడికి నేను ఏం చేయాలనే తాపత్రయం మనకి పెరుగుతూ ఉంటే భగవంతుడు మనకేం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు, మనం భగవంతుడిని ఎందుకు అడగాలనే తాపత్రయం మనలో నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. దానికి ఆ యొక్క ప్రక్రియ సస్టైన్ కావాలంటే మనం రెగ్యులర్ గా భగవన్నామ స్మరణ, భగవన్నామ జపం, పర్టికులర్ గా ఈ కలియుగంలో ఇవ్వబడ్డ మహామంత్రాన్ని నేను జపిస్తూ ఉంటే, భగవంతుడా నాకు సేవా భాగ్యం కలిగించు, నేను ఇంకోళ్ళకి సేవ చేసేటట్టు చెయ్యి, నేను నీకేం సేవ చేయాలో చెప్పు. అదే కదా యాక్చువల్లీ దర్శనం అంటే. మనం మామూలుగా ఎక్కడైనా ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు, పర్టికులర్గా తిరుపతి లాంటి ముఖ్య ప్రముఖ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ గుడి నుంచి బయట రాగానే మనకి ఎవరైనా ఫ్రెండ్స్ కలిశారనుకోండి, వాళ్ళు అడిగే ఒక రెండే ప్రశ్నలు, మీకు ఎన్ని గంటలు పట్టిందండి అని అడుగుతారు. అదే చెప్తాం, బాగా దర్శనం అయిందా, బ్రహ్మాండంగా అయింది దర్శనం అని మనం వచ్చేస్తాం. అది మనకి మామూలుగా వాడుకునే దర్శనము అంటే మనం ఏదో గుడిలోకి వెళ్ళి భగవంతుని అలంకరణ, అక్కడ వైభవం చూసి దర్శనం అయిపోయింది అనుకుని మనం వచ్చి దర్శనం బాగా అయింది అనుకుంటాం. కానీ ఆచార్యులు ఆ దర్శనం అనే పదానికి మనకి ఎలాంటి వివరణ ఇచ్చారంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క క్షణం మనం భగవంతుడు ముందర నిల్చుంటున్నాం అన్నమాట. భగవంతుడికి మనం చేసేవన్నీ ఒక పరమాత్మ కింద తెలిసినా కూడా ఆ పరమాత్మ ఉనికిని బాగా చూపెట్టగలిగే ప్రదేశం, ఆ పరమాత్మ ఉనికిని బాగా అనుభూతిని కల్పించే ప్రదేశం గుడి కనుక, గుడిలో ఎందుకంటే పవిత్రత, అక్కడ పూజలు పునస్కారాలు జరుగుతాయి కనుక
ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ భగవంతుడా నన్ను చూడు, నన్ను ఎక్స్రే మిషన్లోను సిటీ స్కాన్లోను పెట్టి చూడు. అప్పుడు నేను చేసే నీకు చేసే నీ జనులకు చేసే సేవ నీకు నచ్చితే నాకు మంచి దర్శనం ఇయ్యి. అలా అప్పుడు భగవంతుడు సంతృప్తిగా మనని చూసి మనని అక్కడి నుంచి పంపించినప్పుడు మనకి మనస్సులో అప్పుడు నిజంగా అలాంటి ఆనందం కలిగితే అది యాక్చువల్లీ మంచి దర్శనం. మనం భగవంతుడిని చూసామని కాదు, భగవంతుడు మనం ఎలా చూశాడు అంటే మనం భగవంతుడు మనం అలా చూడాలి అనుకున్నప్పుడు, మనం భగవంతుడి ముందర నిలిచినప్పుడు భగవంతుడు శ్రేయోభిలాషి, అందరికీ శ్రేయోభిలాషి అన్నప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడి గురించి ముందర నిల్చొని మనం కోరవలసింది ఏమీ కోరక్కర్లేదు. ఎందుకంటే మనం భగవంతుడి శ్రేయోభిలాషని పూర్తిగా నమ్ముతున్నాం. అందుకని ఈ శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని చాలా ప్రసంగాల్లో, చాలా మిగతా భాషల్లో కూడా ఆయన వర్ణించడం జరిగింది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? సుఖం కావాలంటే శాంతి కావాలంటే ఈ శాంతికి మనం శాంతి గురించి తెలుసుకోవాలనుకుంటే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావిత శాంతి అశాంతస్య కృత సుఖం నుంచి శాంతికి వచ్చాం. ఈ శ్లోకాన్ని కూడా మనం మన జీవితంలో పొందుపరచుకోవచ్చు, మన మనసులో పొందుపరచుకోవచ్చు. తర్వాత ఇంకొకటి వచ్చి శాంతి నుంచి భావం అనేది కావాలి. అంటే ఇది తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టలేదా? సారీ. ఓకే, హరే కృష్ణ, మర్చిపోయినట్లా. ఓకే, తెలుగు ట్రాన్స్లేషన్ మర్చిపోయాను, సారీ. కానీ చాలా మటుకు పదాలే. భక్తి రసామృత సింధు అనే మంచి స్క్రిప్చర్ లో భావం అనేది ఎక్కడ వస్తుందని చూస్తే, ఒక నిచ్చెన లాగా చూసుకుంటే భావం అనేది లాస్ట్ లో వస్తుంది. ఇది ఒక నిచ్చెన లాగా కూడా చూసుకోవచ్చు. శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, అప్పుడు వస్తుందండి భావం. అంటే మనకి నిజమైన పూర్తి భావయుక్తంగా భగవంతునికి సేవ చేయాలి అంటే అన్ని మెట్లు మనం ఎక్కాలి. అంటే కొంతమంది ఆచార్యులు ఈ శ్లోకాన్ని మెట్లలాగా చెప్పారు. కొన్ని శ్లోకాలు మనకి ఏదో కొద్దిగా శ్రద్ధ వచ్చినప్పుడు కొద్దిగా మనకి సాధు సంఘం వస్తుంది. ఆ కొద్దిగా సాధు సంఘం వచ్చినప్పుడు మనకి భజన క్రియ చేయాలనిపిస్తుంది. ఆ భజన క్రియ చేసినప్పుడు కొంచెం అనర్థ నివృత్తులు అవుతాయి. అనర్థ నివృత్తి అయినప్పుడు మనకి నిష్ఠ అనేది ఏర్పడుతుంది. నిష్ఠ ఏర్పడ్డాక మనకి రుచి అంటూ వస్తుంది. ఆ రుచి అనేది వచ్చాక ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వచ్చాక మనకి పూర్తి భావం కలుగుతుంది. అంటే మనం ఇవన్నీ ఒక్కొక్కటి 100% మనకు ఉంటే గానీ ఇంకో స్టేజ్కి వెళ్తాం లేదు. మనకి మామూలుగా కూడా భగవంతుడి మీద నమ్మకం ఉండి, భగవంతుడి మీద కొద్ది విశ్వాసం, అంటే ఇక్కడ శ్రద్ధ అంటే మళ్ళీ అసలైన శ్రద్ధ. నేను ఎందుకంటే అసలైన శ్రద్ధ అంటే ఇప్పుడు కొన్ని ఇట్లా చూస్తుంటాం, నెయ్యి అవన్నీ అమ్మేటప్పుడు అసలైన మామూలు ఘీ అని అమ్ముతుంటారు. నేను అసలైన సిసలైన అని మన తెలుగులో కూడా వాడుకుంటాను. అసలైన శ్రద్ధ అని ఎందుకు అంటున్నానంటే, ఒక రకమైన శ్రద్ధ ఏంటంటే నమ్మకం, అంటే భగవంతుని నమ్మాం. అందుకని కూడా సాధారణంగా ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటే భగవంతునితో మనం ఏదైనా లావాదేవీలాగా పెట్టుకునేటట్టు చూసుకొని మనం ఏదో చేస్తే భగవంతుడు మనకి చేస్తాడు, అందుకనే మనం అది చేస్తున్నాము, అలా మనకి ఎవరో చెప్పారు చేస్తున్నారు, అది కూడా ఒక శ్రద్ధనే. శ్రద్ధ గురించి కూడా ఆ శ్రద్ధ యొక్క ప్రస్తావన కూడా మనకి భగవద్గీతలో ముందరే వస్తుంది. ఆ శ్రద్ధ ఏంటి? చతుర్విధ భజంతే మాం జనా సుకృతో అర్జున, ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానిక భరతర్షభ. సుకృతులే వాళ్ళు కూడా. చతుర్విధ, ఆర్థ అంటే డబ్బు కావాల్సిన, ఆర్థో అంటే బాగా ఆపదల్లో ఉన్నవాడు, ఆర్థో అర్థార్థి డబ్బు కావాల్సిన వాడు, జిజ్ఞాసి ఇది అది తెలుసుకునే అనుకునేవాడు, జ్ఞాన సముపార్జన చేసేవాడు. వీళ్ళందరికీ 4 విధాల భక్తులే, వాళ్ళకు కూడా శ్రద్ధ ఉంది. కానీ అసలైన శ్రద్ధ అంటే ఏంటంటే భగవంతుడి మీద ఉండే అచంచలమైన విశ్వాసం. భగవంతుడి చెప్పిన నిర్దేశాలు, భగవంతుడి ఇచ్చిన మనకి భగవద్గీతలో కానీ శ్రీమద్ భాగవతంలో కానీ చెప్పబడినవి, అవి ఆచార్యుల ద్వారా ఆచారముఖంగా మనకి ఈ యుగంలో అందుబాటులో ఉండేటట్లు, మనం చేసుకునేవి ఉండేటట్లు, వాటి మీద ఉండే శ్రద్ధని అసలైన శ్రద్ధ అంటారు. అంటే మనకి ఆచారపరంగా వచ్చిన అతి ముఖ్యమైన ఈ యొక్క కలియుగంలో చేయవలసిన పని ఏంటి?
నామ సంకీర్తనము, జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పబడింది, శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది, భగవద్గీతలో కూడా ఈ కీర్తన గురించి 9వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. మనం అందుకనే అలాంటి వాటి మీద ఈ కలియుగంలో మనని ఏ పనులైతే చేస్తామో మనం భగవద్ధామం వైపు, భగవద్భక్తి వైపు మన చూపు మళ్ళుతుందో వాటి మీద మనకి శ్రద్ధ కలిగినప్పుడు అసలైన శ్రద్ధ. మనకి కావాల్సింది, నాకు ఇది కావాలి, నాకు అది అనుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి ఏదో పూజలు పునస్కారాలు చేస్తుంటే అవి మన పుణ్య ఫలితం కొద్దీ ఆ యజ్ఞ ఫలితం గురించి మనకు వచ్చేవి వస్తూనే ఉంటాయి. కానీ మనం అలా ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళి, మనం ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నా, ఎన్నిసార్లు మనం ఏవైనా చేసినా కూడా మనకి కావలసిన దాని వల్ల ప్రాప్తించే పుణ్యం కానీ ఫలం ఏదైనా సరే అవే వస్తాయి. కానీ వాటిని మళ్ళీ మన ఈ జీవితంలో అనుభవించాల్సిందే. కానీ ఈ జీవితంలోనో కొన్ని వచ్చే జీవితంలో అనుభవించాల్సింది. కానీ అవి మటుకు పూర్తిగా ఏదో కొద్దిగా మటుకు మనని ఒక సత్వ గుణంలోకి తీసుకెళ్తాయి. ఆ సత్వ గుణంలోకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఎప్పుడప్పుడు అసలైన శ్రద్ధ రావచ్చు అని అలా కూడా అనుకోవచ్చు. కానీ అసలైన సిసలైన శ్రద్ధ ఏంటంటే మనకి వాటన్నిటికీ మించి మనం చేసేది మనని భగవద్ధామం వైపు ఎలా తీసుకువెళ్తుంది, ఎలాంటి భక్తుల సాంగత్యం చేసుకుంటే మన చూపు అటువైపు మళ్ళుతుంది. మామూలుగా అందరూ చేసే ఈ లాభ పూజ, ఈ ధర్మ అర్థకామ విషయాల నుంచి కూడా మనం పైకి వెళ్ళి భగవంతుని యొక్క భావం అంటే భగవంతుడి యొక్క ప్రేమ మనం ఎలా సంపాదించుకోగలుగుతాము అంటే మనకి ఆసక్తి, ప్రేమ, భగవంతుని యందు ఆసక్తి, భావము, ప్రేమ, రుచి కలిగినప్పుడు ఏమైతుంది, మనం చేసేవన్నీ ఆయన సంతృప్తికే కొరకు చేయడం జరుగుతుంది. అప్పుడే మొదలవుతుంది శ్రద్ధ. అంటే శ్రద్ధకి, ప్రేమకి, భావానికి ఒక లేడర్ కింద పెట్టినా కూడా వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. పైనుంచి కిందకి రావచ్చు, కింద నుంచి పైకి వెళ్ళొచ్చు. కానీ మనకి ఆచార్యులు ఏం చెప్పారంటే మొదటి మెట్టు అస్సలైన శ్రద్ధ. మిగతా వాటి మీద శ్రద్ధ ఉండవచ్చు. అందుకనే భగవద్గీతలో 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అశ్రద్ధధాన పురుష ధర్మాసస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తమని. ఆ శ్రద్ధ లేకుంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరే అని మనకుంది కదా, మళ్ళీ జన్మల్లో పోతుంటాం. ఇహ సంసారే బహుదుష్టారే కృపా పాహి మురారే అని శ్రీపా శంకరాచార్య వారు కూడా చెప్పారు. అంటే ఈ భావం రావాలి అంటే, శాంతి కలగాలంటే భగవంతుని శ్రేయోభిలాషిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శాంతి నుంచి మనకి భావం రావాలంటే మొదటిది మనకి శ్రద్ధ. ఆ శ్రద్ధతో వచ్చేదే సాధుసంగ, ఆ సాధుసంగతో వచ్చేదే భజన క్రియ. ఇప్పుడు మీ జీవితాల్లో కూడా రాధా వల్లభ ప్రభు కానీ, హరిదాస్యవరే ప్రభు కానీ వాళ్ళు తలుచుకొని వాళ్ళ సమయాన్ని వెచ్చించి మీతో పాటు ఇలా రోజు సంఘం చేస్తున్నారంటే అది మీరు చేసుకున్న పుణ్యం కదా. అందుకనే మీకు ఆ శ్రద్ధ ఉండడం వల్లే అలాంటి సాధుల యొక్క భక్తులు కావాలి అనుకున్న మనుషులు భక్తులు కనుక దాంతో పాటు ఒక భజన క్రియ అనేది కూడా జరుగుతుంది. రాధా వల్ల ప్రభు ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నప్పుడు అనర్థ నివృత్తి గురించి కూడా చెప్తున్నారు. మొదటి స్టేజ్లో మనం అంత రూల్స్ మీద పట్టించుకోకుండా ఎప్పుడైతే మనం హరే కృష్ణ నామ జపం చేయడం మొదలు పెడతామో ఆ జప పవిత్రత వల్ల, ఆ జప బలం వల్ల మనకి కావలసిన అనర్థ నివృత్తి స్లోగా మనకు వస్తాయి. ఇదంతా చాలా స్లో ప్రాసెస్, ఒక్క రోజులో అయ్యే పని కాదు. మనం అందుకనే కంటిన్యూస్గా రోజు చేస్తూ ఉంటే అలా వచ్చి నిష్ఠ, రుచి, ఆసక్తి ఆ భావంలోకి మనం వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది, యుక్తి ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ యుక్తి అంటే ఇప్పుడు సుఖం, ఆనందం, శాంతి నుంచి భావం. ఆ భావం కలగాలి అంటే మనం చేసే పని కొన్ని యుక్తితో చేయాలి. యుక్తితో చేయాలంటే ఎలా ఏది చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. దీని గురించి చాలా శ్లోకాలు ఉన్నాయి. నేను ఒక శాంపుల్కి మటుకు ఒక్క శ్లోకం తీసుకున్నాను. భగవద్గీత 5వ అధ్యాయం 12లో యుక్త కర్మ ఫలితం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్టికిం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలములకు నాకు అర్పించుటచే
నిర్మలమైన శాంతిని పొందును. కానీ భావనము లేనివాడు మరియు తన కర్మఫలముల యందు ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మనుజుడు బద్ధుడగును. అంటే స్థిరమైన భక్తి కలిగిన వాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచే, అంటే మనం చేసే కర్మలన్నీ భగవంతుడికి అర్పిస్తే నిర్మలమైన శాంతిని పొందుతాడు. ఎందుకంటే అలాంటి చేసే పని యుక్తితో చేసే పని, భావనతో చేసే పని కనుక అతనికి శాంతి కలుగుతుంది. మొన్న 4-5 రోజుల్లో కూడా ఒక ప్రశ్న గురించి చెప్పడం జరిగింది. మేము పిల్లల్ని బాగా పెంచాము, కానీ వాళ్ళు ఎక్కడికో బయట దేశాలకు వెళ్ళి ఇప్పుడు మా మాట వినట్లేదు, మేము బాధపడాలా, అది మా కర్మనా వాళ్ళ కర్మనా అని మనం బాగా ఆలోచిస్తుంటే, ప్రభు చెప్పినట్లు, రాధవల్ల ప్రభు చెప్పినట్టు ఆ కర్మ సిద్ధాంతాన్ని ఒక లెవెల్కి వెళ్ళే కదా చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. కానీ దాన్ని సింపుల్ గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే అది వాళ్ళ కర్మ ఫలమైన అవ్వచ్చు, మన కర్మ ఫలమైన అంతా అనవసరం. కొంచెం పక్కన పెట్టి మనకు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది అని తెలుసుకోవచ్చు. నేను వాళ్ళని పెంచాను, వాళ్ళని పెద్దం చేశాను, కానీ ఇప్పుడు నాకు వాళ్ళు నా మాట వినకపోవడం నాకు బాధ కలుగుతుంది. సంఘంలో నాకు కొంచెం మా బంధుమిత్రుల దగ్గర కొంచెం ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అసౌకర్యమైన పరిస్థితి ఉంది, నేను దాని కొరకు బాధపడుతున్నాను అనే బాధపడేటప్పుడు అర్జునుడికి కృష్ణుడు అర్జునుడికి ఒక మహత్తరమైన శ్లోకం ఇస్తాడు. ఈ శ్లోకంలో పదం 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 మనం ఎన్నిసార్లు తలుచుకుంటే అన్నిసార్లు అలాంటి ప్రశ్నలు మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాయి. చెప్పడం చాలా సులభం, కానీ భగవద్గీతలో ఈ దిశానిర్దేశం భగవంతుడు బాగా కల్పించాడు. ఇది చాలా ఫేమస్ శ్లోకం, చాలా మంది కూడా చాలా సినిమాల్లో కూడా దీన్ని వాడుకుంటుంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచిన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్తు అకర్మణి. అంటే మనం కర్మలు చేయటమే మన పని, పిల్లల్ని పెద్దవాళ్ళని ఒక సంస్కారవంతులుగా చేయడమే మన పని. ఆ చేయటం దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ అంటారా కర్మ ఫలం, దాని మీద మనకి ఏ అధికారం లేదు. అది చేసేవని మనం ఆ చేసిన దాన్ని మనం హేతులు అనుకోవడం కూడా తప్పు. అంటే భగవంతుడు ఇది కొంచెం మనకు కష్టమే మనం జీర్ణించుకోవడం, కానీ భగవంతుడు క్లియర్ గా ఇది చెప్పాడు. అంటే కర్మ చేయటమే వరకే మన పని, ఆ కర్మ ఫలం ఎలా ఉంటుంది దానికి మనం భోక్తలం కాం, మన ఓనర్స్ని కాం. అలా కర్మ చేశానే ఆ కర్మకి హేతు అని కూడా మనం చెప్పుకోలేం. ఈ శ్లోకాన్ని మనం పూర్తిగా అలా అర్థం చేసుకుంటే నేను ఈ పని చేస్తే నాకు ఎందుకు అలా అయినది మనకి క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది. చేయడం వరకే వంతు, కానీ ఎలా చేయాలో చెప్పాడు. ఎలా చేయాడు? విద్యుత్ ధర్మంలో నిర్వర్తించుటే అందే నీకు అధికారం కలదు. దీన్ని మళ్ళీ వివరిస్తూ అర్జునుడికి కృష్ణుడు 8వ అధ్యాయం 7వ శ్లోకంలో కూడా చెప్తాడు. అదేంటమ్మా శ్లోకం? మా మనుస్మరణ యుద్ధ తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధ మయి అర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ. తస్మా సర్వేషు కాలేషు, అన్ని సమయములందు నన్ను నువ్వు గుర్తుపెట్టుకొని నీ బుద్ధిని నీ మనసుని నా యందు లగ్నం చేసి నువ్వు యుద్ధం చేయాలంటే అక్కడ యుద్ధం చేయాలని అర్జునుడికి చెప్తున్నాడు, మనకి మన పనిని చేయడం అని చెప్తున్నాడు. అంటే మనం చేయవలసిన పని భగవంతుని దృష్టిలో పెట్టుకొని భగవంతుని మన మనస్సు మన బుద్ధిని అర్పించి చేస్తే, అలా చేస్తూ ఉంటే మనం తప్పకుండా భగవద్ధామానికి వెళ్తాం. ఎందుకంటే అప్పుడు మనం చేసే పని మన కొరకు కాదు, భగవంతుడికి అర్పించడానికి చేయవలసిన పని అవుతుంది. కాబట్టి అప్పుడు మనం దాని యొక్క కర్మ ఫలం గురించి మనము బాధపడకలేదు. ఎందుకంటే అర్జునుడు ఏమనుకున్నాడు ముందర, నేను యుద్ధం చేస్తే నాకు పాపం వస్తుందేమో, నేను నా వాడని చంపితే నాకు ఏదో అయిపోతేమోనో, వంశనాశనం అయిపోతుందేమో అన్ని అతను భయపడుతుంటే, అలా అక్కర్లేదు నాయన, నువ్వు నీ బుద్ధిని మనసుని నాయన గుట్టు, అలా నీ యొక్క ఈ కర్మ ఫలం గురించి నువ్వు పట్టించుకో, నువ్వు చేయవలసింది చెయ్యి అని చెప్పి ఆ యొక్క సిద్ధాంతాన్ని చెప్తాడు. దీని వల్ల మనకి ఏంటంటే వస్తుందంటే, మనం చేసే పని యుక్తితో చేయగలుగుతాం. అంటే ఏది చేసినా కూడా మన కర్మ ఫలాన్ని భగవంతుడికి అర్పించాలి కనుక అప్పుడు మనకి యుక్తి అనేది వస్తుంది. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 30వ శ్లోకం కూడా కృష్ణుడు చెప్పాడు. ఈ ప్రెజెంటేషన్ మీ అందరికీ వాట్సాప్ ఫోరంలో పెడతాం కనుక ఈ శ్లోకాన్ని కూడా, ఈ భగవద్గీత ఉద్దేశాన్ని చెప్పిన శ్లోకం కింద శ్రీల ప్రభుపాదుల వారు వర్ణించారు. ఇందాక చెప్పిన శ్లోకం తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మరిధ్యత మయి అర్పిత మనో బుద్ధి మామే వైశ్యసి. మరి బుద్ధిని ఎలా పెట్టాలి? ఇంకొక శ్లోకం కూడా ఉంది, యుక్తి. మనం భక్తి యుక్తి మార్గాన్ని ఎలా చేయాలి అంటే, యత్ కరోషి యదశ్నాసి యద్ జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతయ తత్కురుస్వ మదర్పణం.
మనం ఓ కౌంతయ్య, నువ్వు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమం చేసినను, ఏది దానం చేసినను, ఏది తపస్సును ఆచరించినను, వాటిని అన్నిటినీ నాకు అర్పణముగా వనరింపుము. మొన్న మీరందరూ కలిసి ఎంతో చక్కగా అందరూ జపం చేసి ఆ జపం కౌంట్స్ ఎవరికి పంపించారు? నరసింహదేవుడికి అర్పించారు కదా. మీరు అలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు, అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. ఈ శ్లోకాన్ని మీరు అన్వయించుకున్నారన్నమాట జీవితంలో. అంటే మనం ఆ జపం చేసినప్పుడు భగవంతుడి కొరకు చేశాం కనుక దానికి తప్పకుండా ఒక మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ మన కొరకు చేయలేదు, భగవంతుడిని అర్పించడానికి, భగవంతునికి మనకి సేవా భావం, సేవ ఆపర్చునిటీస్, సేవ అవకాశాలు కలగాలని చేసిందనమాట. మరి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? సుఖము, శాంతి, శ్రేయోభిలాషి, శాంతి నుంచి భావం కావాలంటే మొదటి మెట్టు మనకి శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియతో మొదలయ్యి మనకి అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తిని పెంచి మనకి భావం దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళే శ్రద్ధ అనే మొదటి మెట్టుతో మనం ప్రారంభిస్తే సాధుసంగ, భజన క్రియలతో, నామజపంతో, విష్ణు కథ పారాయణంతో మనం వెళ్ళగలుగుతాం. మరి వెళ్తే అప్పుడు మనకి మన యుక్తి ఏంటి? మనం చేసే కర్మలను మనం చేయటం, అవి భగవంతుడికి అర్పించటం, ఆ కర్మల యొక్క ఫలం మీద ఎక్కువ ఆశ పెట్టుకోకపోవడం, అది యుక్తితో చేసిన పని. అది మరి బుద్ధి ఎలా వస్తుందయ్యా? బుద్ధి ఉంటేనే కదా యుక్తి వస్తుంది, యుక్తి ఉంటేనే కదా మనకి భావం ఉంటుంది, భావం ఉంటేనే కదా మనకి శాంతి ఉంటుంది, శాంతి ఉంటే కదా సుఖం ఉంటుంది. దీనికి ఈ ప్రశ్నకి భగవంతుడు 10వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తాడన్నమాట. తేషాం సతతయుక్తానాం, ఇక్కడ కూడా యుక్తి అనే పదం వస్తుంది చూసారా? భజం అంటే భక్తితో ఉండేది భావం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. నేనే వచ్చి నీకు ఆ బుద్ధిస్తానయ్యా అంటున్నాడు. అంటే భగవంతుడే మనలో ఉండి చైత్య గురుగా, మనలో ఉన్న గురువుగా వచ్చి మనకు ఆ బుద్ధిని ప్రసాదిస్తాను. కానీ నువ్వు చేయవలసిందంతా ఏంటి? ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను ఒసగుతును. For to those who are constantly devoted to serving me with love, I give the understanding by which they can come to me. అంటే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని మనం జపం చేస్తున్నప్పుడు భగవంతుని ఏమని ప్రార్థిస్తున్నాం? నీకు నేను మంచిగా సేవ చేయాలి, నేను నీకు భక్తితో సేవ చేయాలి, ప్రేమతో సేవ చేయాలి, నాకు అవసరం ఏమీ లేదు, నాకు నీ యొక్క సేవా భాగ్యం నాకు కలగాలి అని మనం నిరంతరంగా చేయలేకపోయినా రోజు కొంత సమయం వెచ్చించి మనం ఈ జపాన్ని తప్పకుండా మనకి భగవంతుడు మనకి ఆ బుద్ధిని ప్రసాదిస్తాడు. మనకి బుద్ధిని ప్రసాదించకపోయినా బుద్ధిని ప్రసాదించే మనుషులతో మనని కలుపుతాడు. ఎలాగైతే ఇక్కడ మనం అందరం భక్తులం వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇలా ఈ సత్సంగంలో పాల్గొంటున్నామో అందరినీ కలిపింది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడితో కలిపింది ఏంటి? హరినామ స్మరణ. హరినామ స్మరణ చేయాలని చెప్పేది ఎవరు? ఈ యొక్క ఇస్కాన్ అనే సంఘం మన ముందరకు వచ్చి మనతో ఉండి మనకి ఇలా ఒక దిశానిర్దేశం చేస్తోంది. దానికి సంస్థాపకాచార్యులైన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి చెప్పిన భాష్యాల వల్ల, చెప్పిన ప్రవచనాల వల్ల మనకి ఈ బుద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దీంతో కలిగేది ఏంటంటే మనకు తెలియకుండానే ఒక పరివర్తన అనేది కలుగుతుంది. మనలో ఉండే ప్రశ్నలు కొన్ని తనంతట తానే భగవంతుడే వచ్చి వాటికి సమాధానాలు మనకి చెప్తాడు. ఆ సమాధానాలు ఒకప్పుడు డైరెక్ట్ గా చెప్పకుండా ఆ సమాధానాన్ని మనకి దొరికేటట్టు, సమాధానాన్ని మనకు అర్థమైనట్టు చెప్పే మనుషులని మన దగ్గరికి, మన జీవితంలోకి అతను మన ముందర తీసుకొస్తాడు. ఇది ప్రాక్టికల్ గా ఎంతో మందికి అవుతూ ఉంటుంది, ఆ అనుభవం అవుతూ ఉంటుంది. అందుకనే భక్తి సేవలో మొదలుపెట్టినప్పుడు మనశ్శాంతి అనేది, ఆ కోట మనశ్శాంతి కొంచెం ఎక్కువ మనలో వస్తుంటుంది. కానీ భక్తియుక్త సేవలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, మాయ యొక్క పరీక్షలు ఉంటాయి, భగవంతుని యొక్క పరీక్షలు ఉంటాయి. భక్తియుక్త సేవలో చేస్తున్నప్పుడు కూడా ఒకప్పుడు లాభ, పూజ, ప్రతిష్ట అనే అనర్థాలు వస్తుంటాయి. వాటినన్నిటినీ కూడా మనం వాటినన్నిటిని దాటుకొని వెళ్ళాలి అనుకుంటే మనతో పాటు నిరంతరం
నిరంతరంగా ఏముండాలి? హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్ర జపం అనేది మనం దగ్గర పెట్టుకుంటే బుద్ధి నుంచి యుక్తి నుంచి భావం నుంచి శాంతి నుంచి సుఖం తప్పకుండా కలుగుతుంది. అందుకని ఈ చెప్పుకున్నాను కనుక ఈ శ్లోకాన్ని ఒకసారి నేను చదువుతాను, ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు చదువుకొని ఈ యొక్క శ్లోకంలోంచి మీకు జీవితంలో ఏదైనా మీరు ఆస్వాదించగలిగితే, జీవితంలో ఈ శ్లోకాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీకు అర్థమైనట్లు మీకు తోచినట్లు ఈ శ్లోకాన్ని అన్వయించుకొని మీరు మీ జన జీవితంలో ఈ మనసులో ఈ శ్లోకాన్ని ఉంచుకొని గుర్తుంచుకొని అన్వయించుకుంటే మీ జీవితంలో తప్పకుండా మీకు ఎక్కడో ఒక్కడ ఈ శ్లోకం యొక్క బెనిఫిట్ తప్పకుండా కలుగుతుంది. ఇది నేను చెప్తున్నానని కాదు, భగవంతుడు భగవత్ ఆచార్యులు మన ముందర ప్రస్తావించిన మనకి చెప్పిన నిగూఢమైన సత్యం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభాయుత శాంతిర్ అశాంతస్య కుత సుఖం. నేను ఈ స్క్రీన్ ఇలానే పెడతాను, మీరు ఎవరైనా ఇద్దరు ముగ్గురు చదివితే హరే కృష్ణ. నాస్తి బుద్ధిరయుక్తస్య నా చ యుక్తస్య భావనా నా చ భవాయథా శాంతిర్ అశాంతస్య కుత సుఖం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకొకరు ఇద్దరు చదివితే ఆ తర్వాత మనం హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయుత శాంతిరశాంతస్య కుతః సుఖం. హరే కృష్ణ. హరే ఇంకొకసారి లాస్ట్ చదువుతారా? ఎవరన్నా ప్రభు చదువుతారా? నేను చదువుతా. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య న చ యుక్తస్య భావన న చ భావయత శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. ఈ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 66వ శ్లోక స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్న శ్రీకృష్ణుడు అర్జునికి మనకి ఇచ్చిన మహత్తరమైన ఆణిముత్యమైన శ్లోకం. ఎందుకంటే మనకి సుఖాన్ని ఆనందాన్ని ఎలా తెచ్చుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో, అది మన సొంతం, మన సుఖం, మనకి కావాల్సిన సుఖం మన సొంతం ఎలా చేసుకోవాలో, భగవంతునితో కనెక్షన్ ఎలా పెట్టుకోవాలో చెప్పే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాస్తి బుద్ధయుక్తస్య నాయుక్తస్య భావన నచ భావయుత శాంతి అశాంతస్య కుతః సుఖం. హరే కృష్ణ. హరే కృష్ణ. నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ భగవద్భక్తులకి నేను నమస్కరిస్తున్నాను, హరే కృష్ణ చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం, ఈ అద్భుతమైన కార్యక్రమ నిర్వాహకులు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాద ప్రణామం చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. ఎందుకంటే టైం అవుతున్నట్టుంది. ఈ రోజు ప్రశ్నలకి టైం లేదు, సారీ. ఆ ప్రశ్నోత్తరాల టైం కూడా నేనే తీసేస్తున్నాను, దానికి సారీ, మై అపాలజీస్. ఇంపార్టెంట్ శ్లోకం కనుక కొంచెం ఇలా ఎక్కువసేపు తీసుకోవడం జరిగింది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. చాలా కృతజ్ఞతలు మా అందరికి ఇంత ఇంపార్టెంట్ విషయాలు తెలియజేసినందుకు. సో దీనివల్ల అందరికి ఉపయోగపడుతుంది, అందరూ బాగుపడాలి అని మీరు చెప్పిన దానికి చాలా కృతజ్ఞతలు. సో ఈ శ్లోకాన్ని మనం అందరము ధ్యానించుకొని అనునిత్యము మన జీవితంలో ఒక భాగము చేసుకొని మనము ఎలా దీనివల్ల మనం సుఖ పొందాలో మనము భగవంతుని ధ్యానం చేస్తూ మనం హరినామ స్మరణ చేస్తూ నిత్యము ఆ సుఖాన్ని అనుభవించాలి అని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇప్పుడు అంటే ప్రభు గారికి టైం లేదంటే కృష్ణలోనే అడగండి, లేదా రాధవల్ల ప్రభు, వామనరి ప్రభు వాళ్ళు ఉన్నారు మీకు. హరే కృష్ణ ప్రభు. వాళ్ళు చెప్తారు. నేను షేరింగ్ ఆపేయచ్చా? ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు మాతాజీ ఫర్ యువర్ టైమ్ ఎన్లైటనింగ్ us with the knowledge. I will share the presentation with the ఇది వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు ప్రభు. తప్పకుండా ప్రభు. కొన్ని కవర్ చేద్దాం అనుకున్నా, టైం అయింది చేయలేకపోయినా, కానీ చేసుకోవచ్చు.
పర్లేదు ప్రభు, మీకు నెక్స్ట్ మళ్ళీ మీకు ఎప్పుడు ఫ్రీ ఉన్నా మళ్ళీ ఇంకోసారి మీరు ఇంకో టాపిక్ మీద దీన్ని ఎక్స్టెండ్ చేసి చేయొచ్చు. కానీ నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చే లోపల అట్లీస్ట్ ఒక 15-20 భక్తులు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే భక్తులు ఈ యొక్క శ్లోకాన్ని కంఠస్థ నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఉపయోగపడే ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, లేదంటే నరసింహ ప్రేయర్ చేద్దాం. ఇప్పుడు నరసింహ ప్రేయర్ చేసిన తర్వాత Namaste Narasimhaya. నమస్తే నరసింహాయ. Namaste Narasimhaya. నమస్తే నరసింహాయ. Lada Lada Dai చదువుకుంటే ఎర్రది అక్కడ అదంతా వెలుగుతున్నాను. ఎవరు లక్ష్మీ నరసింహదేవ
भगवान की जय, प्रहलाद महाराज की जय, श्रीला प्रभुपाद की जय, श्रीला गुरुदेव की जय. యా ఏమైనా ప్రశ్నలు అంటే అడగొచ్చు. ప్రభుజీ కెన్ ఐ లీవ్ ప్రభు? ఎస్ ప్రభుజీ, ఎస్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. వీలుంటే రికార్డింగ్ పంపించండి ప్రభు. యా షూర్. ఐ షేర్ ద గూగుల్ డ్రైవ్ లో నేను పంపిస్తాను. అందరికి థ్యాంక్స్ చెప్పండి ప్రభు. మీ భక్తులందరికీ చాలా 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 ఆనందంగా ఫీల్ అయ్యాను నేను. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. యా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు రాధావల్ల ప్రభు గాని వామనరి ప్రభు గాని చెప్తాను. హరే కృష్ణ అందరికీ. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మీటింగ్ ఎండ్ చేసేస్తాము. హరే కృష్ణ వామనరి ప్రభు. ప్రభు హరే కృష్ణ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రభుజీ. ప్రభుజీ యూ వాంట్ టు జస్ట్ సే ఫ్యూ వర్డ్స్. ప్రభుజీ ఎంత చాలా బాగా చెప్పారు ఈ రోజు. సో ఎలా మనము ఇది ఇంప్లిమెంట్ చేయాలనో లైఫ్ లో కొద్దిగా సమ్ ప్రాక్టికల్ టిప్స్ మీరు కొద్దిగా షేర్ చేయగలుగుతారా అందరితో? నేను అంత చెప్పేది లేదు, స్తోమత లేదు మాకు ప్రభు. కానీ ప్రభుతో మాకు చాలా అసోసియేషన్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళతో అసోసియేషన్ ఉంది. సరే వాళ్ళ అమ్మాయి మా ఊళ్ళోనే ఉంటుంది కనుక వాళ్ళు ఇక్కడికి రావడము, దానివల్ల కూడా మాకు చాలా వాళ్ళతోటి ఇది కలిగింది. వాళ్ళతో పాటు మేము 2 యాత్రలు పోయినాము. 10 రోజులు చార్ధామ్ యాత్ర. అవి అప్పుడు కూడా వాళ్ళతో మాకు చాలా సన్నిహిత అసోసియేషన్ దొరికింది. ఇక ప్రభు ఆన్సర్ చేసినాడు కూడా. మీ కర్మఫలము, మన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మన పిల్లల్ని ఎట్లా పెంచాలనేది. వాళ్ళ అమ్మాయి మా ఊళ్ళో ఉంటది కనుక చూసినాం వాళ్ళు ఎలా పెంచినారు. వాళ్ళు పెంచడం కంటే ఎక్కువ ఆమె పూర్వజన్మ సుకృతి తోటి వచ్చింది, ఆమె సొంతగా కష్టపడ్డది. వాళ్ళు అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేసినారు, పెరిగే అట్మాస్ఫియరు.